నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు దిగ్విజయం. 4,78,000 కోట్ల పెట్టుబడులు, 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. వచ్చే ఏడాది విశాఖలోనే భాగస్వామ్య సదస్సు, నవ్యాంధ్రలో ఏటా నిర్వహించాలని సీఎం వినతి. ఆంధ్రాకు ఫార్మా శిక్షణ పరిశోధన సంస్థ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ సదస్సులో ప్రకటించిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్. రాజధాని గ్రామాల్లో సిఆర్డీఎస్ సదస్సులు ప్రారంభం. రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్న అధికారులు. రోజాపై ఏడాది నిషేధం రాజ్యాంగ విరుద్ధం, తొలగించాలంటూ సభాపతికి జగన్ లేఖ. 21వ శతాబ్దం యువతదే, వివేకానందుని బాటలో నడవండి. జాతీయ యువజన దినోత్సవంలో ప్రధాని సందేశం. జల్లికట్టు అనుమతికి ఆర్డినెన్స్ ఇవ్వాలంటూ కేంద్రానికి జయ లేఖ. తమిళుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచన.